Hallelujah. 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 Thank you, Jesus. చెక్ మానిటర్ కొంచెం తగ్గింపు పెట్టండి, కొంచెం తగ్గించండి. All glory, praise and honor be to our Lord Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లును గాక. I consider it as a great honor and a privilege to be among you this evening. ఈ సాయంకాల వేళలో మీ ఎదుట ఉండటము నాకు ఒక గొప్ప భాగ్యంగాను గొప్ప యోగ్యతగా నేను భావించుకుంటున్నాను. I want to thank Senior Pastor Daniel and his family for giving me a warm welcome to their ministry and to their church. మరి వారి పరిచర్యకు వారి సంఘానికి నన్ను సాదరంగా ఆహ్వానించినటువంటి ప్రియతమ దైవజనులు సీనియర్ పాస్టర్ గారు పాస్టర్ డానియల్ గారు వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Pastor Daniel and his family have been great friends for us, and we have a very loving relationship in Jesus Christ, not only as a ministry but also on a very personal level. మరి దైవజనులు డానియల్ గారి యొక్క కుటుంబంతో పరిచర్య పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాకెంతో సన్నిహిత సంబంధము స్నేహబంధం ఉన్నది. And I thank God for that loving relationship God has built between us and over the years, right from my father's time. అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ సంబంధాన్ని ఆ అనుబంధాన్ని దేవుడు మా మధ్యన కల్పించినటువంటి దేవునికి మరి మా తండ్రి గారు ఉన్న నాటి నుండే ఆ బంధము ఏర్పడింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. I was reminded of a verse in Proverbs 27 as I was traveling to Hyderabad. నేను హైదరాబాద్ పట్టణానికి ప్రయాణమై వస్తుంటుండగా నాకు ఒక వాక్య భాగం జ్ఞాపకం వచ్చింది. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో. And there it says, do not forsake or forget your father's friends. నీ తండ్రి స్నేహితుని మరవవద్దు అనే మాట ఆ గ్రంథంలో రాయబడినటువంటి ఆ సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది. Pastor Daniel is one of Daddy's very good friends. మరి పాస్టర్ డానియల్ గారు మా తండ్రి గారి యొక్క మంచి సన్నిహిత స్నేహితులలో ఒకరు. And I think I praise God for giving us the grace to continue that relationship and that we were able to serve the Lord together. అట్టి అనుబంధాన్ని కొనసాగిస్తూ కలిసికట్టుగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. I want to extend the greetings to Pastor Daniel, his wife, and also his children and his in-laws, daughter-in-laws, and for their grandchildren as well. మరి పాస్టర్ డానియల్ గారికి వారి సతీమణి గారికి వారి సంతానానికి వారి యొక్క మరి మనవరాళ్లకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. It is also my great joy to see Pastor Manohar here, a senior man of God who has been serving the Lord for many years faithfully. అనేక సంవత్సరాలుగా అత్యంత నమ్మకంగా దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ మనోహర్ గారు కూడా ఇక్కడ ఉండటం, వారిని కూడా చూడటం చాలా సంతోషం. Truly, I feel very unworthy to stand before all these giants and stalwarts who have served the Lord for many years faithfully in God's service. అనేక సంవత్సరాల పాటుగా మరి దేవుని పరిచర్యలో ఎంతో నమ్మకస్తులుగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి ఇటువంటి ధీరుల ఎదుట మరి ఇటువంటి గొప్ప దైవజనుల ఎదుట నేను నిలబడటం అన్నది నేను అయోగ్యతగా భావించుకుంటున్నాను. అసలు నేను యోగ్యుని కాదు అనుకుంటున్నాను. I praise God for their lives, and I pray that God will continue to grant them a long life and a very fruitful life. వారి జీవితాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారికి ఇంకా దీర్ఘాయుష్నిచ్చి వారి పరిచర్యను ఇంకా దీర్ఘకాలం వారు జరిగించడానికి కొనసాగించడానికి ప్రభు సహాయం చేయను గాక. I also greet all the honorable servants of God who are seated here by the dais, and I pray that God will continue to use you all. అలాగే గౌరవనీయులైనటువంటి దైవజనులైన వారందరూ వేదిక దగ్గర ఉన్నటువంటి ప్రియులైనటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ప్రేమను మీ యొక్క సహవాసాన్ని మేము కలిగి ఉండటం చాలా సంతోషం. I also greet each and every one of you who have gathered here to hear the word of God. అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. All glory, praise and honor be to our Lord Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావములు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెందును గాక. Hallelujah. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా Hallelujah. చెప్దాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It's time to listen to God's word, and I am hoping that all of you will put your heart and your mind into listening to God's word as it is being preached today. ఇది దేవుని వాక్యం వినే సమయం గనుక మీలో ప్రతి ఒక్కరు దేవుని వాక్యం ప్రకటించబడుచుంటుండగా మీ హృదయాలు మీ మనసులు ఇక్కడ పెట్టి మీరు హృదయపూర్వకంగా దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచుతారని నేను నమ్ముచున్నాను. Let's turn our Bibles to Matthew chapter 7 verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం వైపు మన బైబిల్ త్రిప్పుదామండి. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Now let's proceed and read verse 24 to 26. ఇప్పుడు 24వ వచనం నుండి 26 వచనాల వరకు మనం చదువుకుందాం. Therefore, whoever hears these sayings of mine and does them, I will liken them to a wise man who built his house on the rock. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. And the rains descended, the floods came, the winds blew and beat on that house, and it did not fall, for it was founded on the rock. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. Verse 26, but everyone who hears these sayings of mine and does not do them will be like a foolish man who built his house on the sand, and the rain descended, the floods came, the winds blew and beat on that house, and it fell, and great was its fall. 26వ వచనం చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. When we read this passage, ఈ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు we can notice three important things that are mentioned in the parable of Jesus Christ. 3 అత్యంత ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల్లో ఉండడం మనం గమనిస్తున్నాం. Jesus always used parables to reveal a deep truth that he wanted the people to understand well and to follow it easily. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ప్రజలతో మాట్లాడిన సందర్భాల్లో వారు చాలా సులభంగా గ్రహించి అర్థం చేసుకోవడానికి గాను ఉపమాన రీతిలో వారితో మాట్లాడుతూ ఉండేవాడు. He took the truths to a new depth by introducing parables in his preaching. ఆయన సందేశాల్లో ఈ ఉపమానాలను వాడి ఆ యొక్క సత్యాలను ఇంకా లోతుగా వారు గ్రహించినట్లుగా అత్యంతమైనటువంటి లోతుగా వారిని తీసుకొని వెళ్ళటానికి ఉపమానాలు వాడుకుంటుండేవాడు. And here, in order to emphasize the importance of obeying the Lord and to do his will over listening to it and walking away, Jesus takes the example, the parable of a house that was built in 2 different levels. మరి దేవుని మాటలు ఏదో మామూలుగా చెవులతో వినేసి మామూలుగా లేచి వెళ్ళిపోతున్నటువంటి ఆ స్థితి కాకుండా ఆ వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాటి చొప్పున జరిగించి వాటికి విధేయత చూపే యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించులాగున ఈ ఉపమానాలను వివరిస్తూ ఆయన 2 రకాలుగా కట్టబడుతున్నటువంటి ఆ గృహములను ఆయన సూచిస్తున్నాడు. If you have the habit of taking notes, you can write down these 3 things. మరి ఒకవేళ మీరు నోట్స్ రాసుకునే అలవాటు మీకు ఉన్నట్లయితే ఈ 3 అంశాలు మీరు రాసుకోవచ్చండి. First, this parable talks about 2 constructions. మొట్టమొదట ఈ యొక్క ఉపమానము మనకు 2 విధములైన కట్టడములను గురించి తెలియజేస్తున్నది. 2 constructions. 2 కట్టడాలు. And it also talks about 3 challenges that comes upon both of these constructions. అలాగే ఈ 2 రకాలుగా కట్టబడుతున్నటువంటి ఈ 2 కట్టడాలకు కూడా అవి కట్టబడుతున్నటువంటి తరుణంలో అవి ఎదుర్కొనే 3 రకాల సవాళ్లను గురించి మనం అక్కడ చూస్తున్నాం. 3 challenges. 3 సవాళ్లు. And then it goes on to talk about 2 different consequences for these 2 houses. ఆ తర్వాత ఈ 2 విధాలుగా కట్టబడినటువంటి ఈ 2 గృహాలకు లేదా ఈ 2 కట్టడాలకు ఎదురైనటువంటి పరిణామాలు 2 విధాలుగా ఉన్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. By the grace of God, I want to explain it step by step. దేవుని కృపను బట్టి మరి మెట్టుమెట్టుగా వాటిని మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. First, Jesus talks about 2 different
constructions. మొట్టమొదట యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ రెండు వివిధ రకములైనటువంటి కట్టడలను గురించి ఆయన And మాట్లాడుచున్నారు. the interesting thing is, both of these houses, both of these constructions were completed. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు రకములైనటువంటి గృహాలు లేదా ఈ రెండు రకాల కట్టడాలు కూడా సంపూర్తి చేయబడ్డాయి. And Jesus explains these houses in a very different way than we would explain a particular house. మరి యేసుక్రీస్తు వారు ఒక గృహాన్ని గురించి చక్కగా వివరించే ఆ విధానంలో మరి మామూలుగా వివరించడం కాకుండా దానికి లోతైన రీతిగా అర్థం గ్రహించే విధంగా ఆయన వివరిస్తున్నాడు. If you look at a house, how will you describe the house? ఒక గృహాన్ని మీరు చూసినప్పుడు ఆ ఇంటిని మీరు ఎలాగ వర్ణిస్తారు? If you are going to be invited to a house and you are invited for the dedication of a house, what will you come back with? How will you describe that house? మరి మీరు ఒక ఇంటికి నూతనంగా నిర్మించబడినటువంటి ఒక గృహానికి మీరు ఆహ్వానించబడితే లేదా ఆ గృహాన్ని ప్రతిష్ఠించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆలోచనతో ఏ విధమైన దృక్పథంతో మీరు వస్తారు బయటికి? First we will say how big the house is. మొదట ఆ ఇల్లు ఎంత పెద్దదో అన్నట్టుగా మనం వివరిస్తాం. We will describe how tall and high the house is. ఎంత పొడుగ్గా ఉంది, ఎంత ఉన్నతంగా కట్టబడింది అన్నట్టుగా వివరిస్తాం. We may describe it in the way as how beautiful the house is. ఆ గృహం ఎంత సుందరంగా ఉంది అనే దాని సౌందర్యాన్ని వివరిస్తాం. We will even talk about how expensive the house is. లేదా అది ఎంత ఖరీదైనదో దాని ఖరీదును గురించి మాట్లాడతాం. We will talk about the model of the house. ఆ యొక్క గృహం యొక్క మాదిరిని గురించి మనం మాట్లాడుకుంటాం. We will even try to suggest how much expense this house took for it to be built up. మరి ఆ గృహం కట్టబడటానికి ఎంత ఖర్చు అయి ఉంటుందన్న ఆ ఒక అవగాహన లేదా ఒక నమూనాను కూడా ఆలోచన చేస్తుంటాం. What will you take pictures of? You always take selfies of the external of the house. మరి మీరు ఆ యొక్క గృహాన్ని గురించినటువంటి పిక్చర్స్ కనుక తీసుకున్నట్లయితే సెల్ఫీస్ తీసుకుంటున్నప్పుడు దాని బయట రూపాన్ని తీసుకుంటారు. Our liking is going towards the color of the house. మరి ఆ లైటింగ్ అంతా కూడా ఆ ఇంటికి వేసిన రంగుల మీద ఉంటుంది. We always are focused on how the house looks on the outside. బాహ్య సంబంధంగా అంటే బయటికి చూడటానికి ఆ ఇల్లు ఎలా కనబడుతుందో ఎప్పుడు దాని మీదనే మనం దృష్టి నిలిపి ఆలోచిస్తుంటాం. If you want to introduce this house to somebody, you will always tell them about the external features of the house and say, go to such and such a house. మరి ఒకవేళ ఆ ఇల్లును గురించి వివరించాలనుకుంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామంటే ఆ ఇంటి బాహటంగా ఉన్న లేదా బయట ఉన్నటువంటి ఆ రూపంను గురించి వర్ణించి ఇదిగో పలానా దగ్గర పలానా ఇంటికి మీరు వెళ్ళి చూడండి అని వారికి చెప్తూ ఉంటాం. Today we don't even go through the process of building houses for ourselves. We go and buy houses that has already been constructed by many agencies. మరి ఈ రోజుల్లో మనం ఇంకా చూసినట్లయితే మనం వెళ్ళి ఇల్లు కట్టుకోవడం కాకుండా అప్పటికే కట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్ళకు వెళ్ళి మనం వాటిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. And how do these construction companies introduce these houses to us? మరి ఈ యొక్క నిర్మాణం చేసినటువంటి ఆ కంపెనీ వారు ఆ గృహాలను మనకి ఎలా పరిచయం చేసి ఎలా వాటిని మనకు తెలియపరుస్తున్నారు? You look at a newspaper advertisement. ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. You look at a TV advertisement. ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. What do they show? వారు ఏం చూపిస్తారు? They show the beauty of the building. వారి ఆ యొక్క భవనం యొక్క సౌందర్యాన్ని చూపిస్తారు. They show how big the building is. ఆ బిల్డింగ్ ఎంత పెద్దదిగా ఉందో చూపిస్తారు. They show how modern the building is looking. ఆ బిల్డింగ్ ఎంత మోడల్ గా కనబడుతుందో చూపిస్తారు. How the building looks in the morning, how the building looks in the night. ఉదయకాలం ఆ బిల్డింగ్ చూస్తే ఎలా కనబడుతుంది, సాయంకాల వేళలో చూసినప్పుడు ఎలా కనబడుతుందో చూపిస్తారు. So all the photos, all the drawings, all the pictures are only about what this building looked like above the ground. ఈ ఫోటోలన్నీ, ఈ పిక్చర్స్ అన్నీ, ఈ దృశ్యాలన్నీ కూడా ఆ నేల మీద కట్టబడినటువంటి ఆ గృహం యొక్క ఆ దృశ్యాన్ని చూపించడానికి మాత్రమే వాటిని చూపిస్తుంటారు. But look at Jesus explaining two houses. అయితే యేసుక్రీస్తు వారు ఆయన వివరిస్తున్నటువంటి ఈ రెండు గృహాలను చూడండి. He did not talk about how the house looked. ఆ ఇల్లు ఎలా కనబడుతుందో దాని గురించి ఆయన చెప్పలేదు. He did not mention about whether the house was big or small. అది ఎంత ఇల్లు కట్టబడిన ఇల్లు పెద్దదా చిన్నదా అని దాన్ని వర్ణించలేదు. He did not talk about even how much money it cost to build that house. ఆ ఇల్లు కట్టడానికి ఎంత డబ్బు ఖర్చయిందన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. He did not mention about whether the house was looking beautiful or ugly. ఆ ఇల్లు ఎంత చక్కగా కనబడుతుంది లేదా అది ఎంత విరోధంగా లేదా అది ఎంత చెడ్డగా కనబడుతుందని కూడా చెప్పలేదు. He did not talk about the facilities inside the building. ఆ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి సదుపాయాలను గురించి ఆయన వర్ణించలేదు. The only description he gave of these two houses
was about their foundation. ఆ ఇంటిని గురించి ఆయన ఇచ్చినటువంటి వర్ణన కేవలం ఏంటంటే ఆ ఇల్లుకు పెట్టబడినటువంటి ఆ పునాదిని గురించి వర్ణిస్తున్నాడు. This is something we will never talk about when we describe a house. మనము మామూలుగా సాధారణంగా అయితే ఒక ఇంటిని గురించి వివరిస్తున్నప్పుడు సహజంగా ఈ విషయాన్ని అసలు ప్రస్తావించాం మనం. You know, we have heard people talking about how nice the house looks, how beautiful it is, how modern it is, how comfortable it is. All of that we'll talk. We'll never discuss about foundation. ఆ ఇల్లు ఎంత చక్కగా కనబడుతుంది, ఆ ఇల్లు ఎంత సౌందర్యంగా కనబడుతుంది, ఆ ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది, దానిలో ఉన్న సదుపాయాలు ఎలా ఉన్నాయి, దానిలో ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ వీటిని గురించే ప్రస్తావిస్తూ మాట్లాడుతుంటాం. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు ప్రస్తావించాం, పునాదిని గురించి. Jesus did not talk about what is above the ground. Jesus talked about what was under the ground. అయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క భవనం పైన దాని రూపం ఎలా ఉందో చెప్పలేదు, కానీ దాని లోపలి భాగం అనగా పునాది భాగం ఎలా ఉందో చెప్తున్నాడు. Why? ఎందుకు? The Bible says, బైబిల్ చెప్తుంది, man looks at the face, but God looks at the heart. మనుష్యుడు పై రూపాన్ని, మనిషి ఆ ముఖమును చూస్తాడు, కానీ కనబడుతున్న విషయాలను గురించి ప్రస్తావిస్తూ మాట్లాడతాడు, కానీ దేవుడు అంతర్గతంగా లోపల ఉన్నటువంటి స్థితిని గురించి ఆయన మాట్లాడతాడు. God is not bothered about what people are seeing. God is bothered about what people are not seeing. మరి ప్రజలు ఏం చెప్తున్నారో దాని గురించి దేవుడు పట్టించుకోడు, కానీ ప్రజలు ఏమి చెప్పట్లేదో దాని గురించి దేవుడు దృష్టి పెడతాడు. In God's eyes, the value of a person is not what you project before other people. The value of a person is about who you are in your personal inner life. దేవుని దృష్టిలో నీ యొక్క నీ వ్యక్తిగత జీవిత విధానము ఆ ప్రజలు ఇతరులు ఏం చెప్తున్నారో ఏం చూస్తున్నారో దాన్ని బట్టి ఆయన చెప్పడు, కానీ నీ అంతర్గతంగా నీ స్థితిని బట్టి నీలో ఉన్న ఆ జీవిత విధానాన్ని బట్టి నీ గురించి ఆయన మాట్లాడతాడు. That is why I began with verse 21. అందుకనే నేను 21వ వచనంతో మొదలు పెట్టాను. That Jesus says, యేసయ్య అన్నాడు, not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. In verse 22 he says, 22వ వచనంలో అంటున్నాడు, many on the day will say, Lord, I prophesied in your name. ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? We cast out demons in your name. నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? We did many wonders in your name. నీ నామమున మేము అనేకమైన అద్భుతములను చేయలేదా? But Bible says Jesus was not at all impressed with what was seen on the outside. అయితే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే ఆ బయట బాహ్య సంబంధంగా అది కనబడుతున్నటువంటి ఆ విషయాలను ఏమాత్రం అసలు ఆయన కనీసం పట్టించుకొని కూడా లేదు యేసు ప్రభువారు. The Bible says for the people who had a huge list of all their accomplishments, God says, I don't know who you are. వారు సాధించినటువంటి ఆ సాధ్యాసాధ్యాలను వారు వివరిస్తున్నటువంటి తరుణంలో యేసు ప్రభువారు అసలు మీరు ఎవరో నేను ఎరగను అని చెప్పేస్తున్నాడు. This is the tragedy of our Christian life in so many ways. మరి ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక దీన స్థితి, అంటే అది పతన స్థితిగా ఉన్నటువంటి, అంటే ఒక ప్రజలు చూస్తున్న స్థితి ఇది. You know, many people, for them Christian life is what they do for God. చాలా మంది క్రైస్తవ జీవితం అంటే వారు దేవుని కొరకు ఏం చేస్తున్నారో దాన్ని చూస్తుంటారు. They are only worried about what people are watching them and how they are, performing many things for God. ప్రజలు వారిని గమనిస్తున్నప్పుడు దేవుని కొరకు వారు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో అందరూ చూడాలన్నట్టుగా, అందరికి ప్రదర్శింపజేయడానికి అన్నట్టుగా చేస్తుంటారు. They are more worried about what they do in the name of Jesus. యేసు నామం పేరిట వారు చేస్తున్న కార్యాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు, ఆలోచిస్తుంటారు. నేను ప్రవచిస్తాను, I lead worship, నేను ఆరాధన నడిపించాలి, I preach, నేను వాక్యాన్ని ప్రకటించాలి, I play instruments, నేను మరి వాయిద్యాలు వాయించాలి, I do this ministry, I do that ministry, నేను ఈ పరిచర్య చేస్తాను, ఫలానా పరిచర్య చేస్తాను. All worried about what is being watched by people. ప్రజలు ఏదైతే వీక్షిస్తుంటారో, ఏదైతే చూస్తూ ఉంటారో వాటి మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి కార్యాలు జరిగిస్తుంటారు. We are so worried about what we give for the Lord and how people are watching us give for the Lord. మరి ప్రభు కొరకు మనం ఎలా ఇస్తున్నామో, ఆ మనం ఇస్తున్న దాన్ని మన చుట్టూన్న ప్రజలు ఎలా గమనిస్తున్నారు అన్న దాని మీద దృష్టి పెడుతూ ఆలోచిస్తుంటాం. We are interested in projecting what is seen on the outside, the external house. అంటే బాహ్య సంబంధంగా ఆ ఇంటి రూపాన్ని ఎలాగైతే బయట ఉన్న స్థితిని వివరించడం అలా జరుగుతుందో, ఆ విధంగా బాహ్య సంబంధమైన విషయాల్లోనే మనము మన జీవితం మీద ఆధారం చేసుకొని ఆలోచిస్తుంటాం. But Jesus said, అయితే యేసయ్య అంటున్నాడు, among these two constructions, ఈ రెండు కట్టడాల విషయంలో the one house that God will respect and honor is not the house that is beautiful on the outside but strong on the inside.
అయితే యేసు ప్రభువారు ఏ కట్టడమైతే బాహ్య సంబంధంగా సుందరంగా అద్భుతంగా పైకి చూడటానికి చక్కగా కనబడుతున్న దాన్ని ఆయన పట్టించుకోలేదు, కానీ లోతుగా ఎక్కడైతే అది లోతుగా చక్కని పునాది వేయబడి చక్కగా స్థిరంగా ఉన్నదో ఆ గృహం మీద దృష్టి What is పెడుతున్నాడు. that foundation under the ground? మరి ఆ భూమి లోపల వేస్తున్నటువంటి ఆ పునాది ఏంటి? Jesus says, యేసయ్య అంటున్నాడు, those who hear my words and obey my words, they are the ones who have a strong foundation on the rock. మరి నా మాటలు విని వాటి చొప్పున జరిగించేవారు లేదా వాటికి లోబడు వారు ఆ పునాదిని బండ మీద వేసుకున్నటువంటి స్థిరమైన బలమైన పునాది వేసుకున్నటువంటి వారిని పోలి ఉంటారు. How many of us in our spiritual life can say, Pastor, I have the habit, I have a state in which I live where I live in total obedience to God? మనలో ఎంతమంది మరి క్రైస్తవులుగా పాస్టర్ గారు, నేను జీవిస్తున్నటువంటి నా అనుదిన జీవితంలో నేను దేవునికి సంపూర్ణ విధేయత కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు? The Bible says, బైబిల్ చెప్తుంది, obedience is better than sacrifice. మాట వినుట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. We only talk about how much sacrifices we do. మనము ఎన్ని బలియాగాలు అర్పిస్తున్నాం, ఎన్ని బలులు అర్పిస్తున్నాం అన్న విషయాన్ని మనం మాట్లాడతాం. We brag and we are so proud about what all we do. మనం చేస్తున్న కార్యాలను గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాం, ఎంతో అతిశయపడుతుంటాం. Many years ago, అనేక సంవత్సరాల క్రితం once there was a believer who came to a pastor. ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. And he came and told the pastor, Pastor, I got a vision from God that your scooter is having two very, very bad tires. And it was like God speaking to me to buy new tires for your scooter. మరి ఈ విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మరి దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియజేశాడు. మీ యొక్క స్కూటర్కు నేను చూసినప్పుడు ఆ యొక్క చక్రాలు బాగాలేవండి, ఆ టైర్స్ బాగాలేవు, కనుక నేను కొత్త టైర్స్ కొనించాలన్నట్టుగా నాకు ప్రేరేపణ కలుగుతుందని చెప్పాడు. God is speaking me and giving me this unction to buy new tires for you. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఆ విధంగా ఆలోచన నాకు కలుగుతా ఉంది, మీకు ఆ 2 కొత్త టైర్లు కొనించాలన్నట్టుగా నాకు ఆలోచన కలుగుతుంది అంటున్నాడు. The pastor looked at him and said, పాస్టర్ గారు ఆయన వైపు చూసి అంటున్నారు, you have not been taking Holy Communion and attending the church for the past 6 months. గత 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందిరానికి రావడం అన్నది, నువ్వు క్రమం తప్పిపోయి మందిరానికి రావట్లేదు, అలాగే నువ్వు ప్రభు బల్లలో పాలు పంచుకోవట్లేదు గత 6 నెలలుగా. You are living in sin. నువ్వు పాపంలో జీవిస్తున్నావు. The God who did not speak to you about your repentance, how can he speak to you about my scooter? నీ పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణల గురించి దేవుడు నీతో మాట్లాడకపోతే నా స్కూటర్కి కొత్త టైర్లు కొనించమని దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు అన్నాడు. I don't need your tires. నీ టైర్లు నాకు అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. Your soul is important. నీ ఆత్మ ముఖ్యము అన్నాడు. Hallelujah. హల్లెలూయా. So many times we think we చాలా can సార్లు brag మనం అనుకుంటాం, about and we are so satisfied with what we do for God. దేవుని కొరకు మనం ఏ కార్యాలైతే చేస్తున్నామో వాటిని బట్టి మనం సంతృప్తి చెంది వాటి గురించి ఎక్కువగా ఉత్సాహపడుతుంటాం. We are ready to give sacrifices. మనము బలులు అర్పించడానికి, త్యాగాలు చేయడానికి సిద్ధపడతాం. Look at King Saul. మరి సౌలు రాజును చూడండి. He said, I have kept all these oxen to sacrifice to God. ఈ పశువులన్నిటిని కూడా నేను దేవునికి బలి ఇవ్వడానికే నేను వాటిని తీసుకొచ్చానంటున్నా. Was God impressed? దేవుడు ఏమన్నా సంతోషపడ్డాడా? No. లేదండి. He said, obedience is better than all these sacrifices. ఆయన అంటున్నాడు, నువ్వు అర్పిస్తున్న ఈ బలులన్నిటికంటే మాట వినడం శ్రేష్టం అన్నాడు. 2 foundations, 2 పునాదులు, 2 different houses, 2 వివిధ రకములైన గృహములు, 2 constructions. మరి 2 వివిధ రకములైన కట్టడలు. What are you building? నువ్వు ఏమి కట్టుచున్నావు? What are you building? నువ్వేం కట్టుచున్నావు? Is your Christian life built on disobedience or is it built on obedience? నీ క్రైస్తవ జీవితము, నీ ఆధ్యాత్మిక జీవితము విధేయత మీద కట్టబడుచున్నదా, అవిధేయత మీద కట్టబడుచున్నదా? What is your heart getting hardened not obeying the Lord for certain things the Lord is speaking to you? ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నటువంటి కొన్ని విషయాలలో నువ్వు ఆయనకు ఏమాత్రం లోబడకుండా ఉండటానికి అంతగా నీ హృదయం కఠినపరిచే విషయాలు ఏమై ఉన్నాయో ఆలోచిస్తున్నావా? Some of us think by just giving offerings and tithes and supporting something we can get God into our camp. మరి కొంతమంది బాగా ఏం ఆలోచిస్తారంటే, మనం దేవునికి కానుకలు అన్ని అర్పిస్తూ మనకు దేవుని పరిచర్యకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నట్లయితే దేవుడు మన పక్షంగా ఉండి అన్ని కార్యాలు చేస్తాడు. God is not after our money. మన డబ్బు వెనక లేడండి దేవుడు. God is not after our goods.
మనం ఇచ్చే వస్తువుల వెంట దేవుడు ఉండడు. Earth and the heavens belong to the Lord. ఈ ఆకాశములు భూమి ఆయనకు చెందినవి. Hallelujah. హల్లెలూయా. He is not after what we have. మనం కలిగి ఉన్న వాటిని ఆయన ఎప్పుడు ఇస్తామన్నట్టుగా ఆయన ఎదురు చూస్తూ లేడండి. All what we have belongs to God. మనం కలిగి ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. The one thing he's desiring from us is obedience. మన నుండి ఆయన ఆశిస్తున్నది, కోరుకుంటున్నది ఒకే ఒకటి ఏంటంటే మన యొక్క విధేయత. If you carefully read the Bible, మీరు జాగ్రత్తగా గనుక దేవుని వాక్యాన్ని చదివినట్లయితే బైబిల్ గ్రంథాన్ని, obedience matters to God more than everything else. మిగిలిన సమస్తమైన కార్యాల కంటే కూడా మన విధేయత దేవునికి ఎక్కువ పట్టింపు కలిగి ఉంటుంది. If you come to the very first portion in the Bible, Genesis chapter 2, ఆదికాండం 2వ అధ్యాయం అంటే బైబిల్ గ్రంథంలో ప్రారంభంలోనే ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని జాగ్రత్తగా if you చూస్తే, read verse 15 to 17, 15వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు చదివినట్లయితే, the first thing that God wanted man to do was to obey the one commandment he gave them to follow. మొట్టమొదట దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ అతడు అనుసరించాలని, ఆజ్ఞకు లోబడాలని, విధేయత చూపించాలని దేవుడు ఆశపడ్డాడు. You know, if you look at the creation of man, the Bible says he was created as the most supreme of all creation. మానవ సృష్టిని మనం ఆలోచించినట్లయితే ఆ దేవుడు సృష్టించిన సమస్తంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలో మానవుని సృష్టించాడు. But when he wanted to test the faithfulness of man, he did not test him whether he could sing well, whether he could dance well, whether he could speak well. No, not these tests. అయితే దేవుడు మానవుని పరీక్షించాలని కోరుకున్నప్పుడు మాత్రము అతడు చక్కగా పాడగలడా, చక్కగా మాట్లాడగలడా, చక్కగా ప్రసంగం చేయగలడా, లేదా ఆ కార్యం ఈ కార్యం చేయగలడా అని వీటిని గురించి దేవుడు ఆలోచించలేదు. He gave only one test. ఒకే ఒక చిన్న పరీక్ష పెట్టాడండి. Will you obey what I say? నేను చెప్పిన దానికి నువ్వు లోబడతావా? When man decided to disobey God, God took that disobedience very, very seriously. నరుడు దేవుని మాటకు అవిధేయత చూపడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, ఆ యొక్క అవిధేయతను దేవుడు చాలా తీవ్రంగా తీసుకున్నాడు. He gave only one commandment. ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు. That one commandment, when they broke it, అయితే ఆ ఒక్క ఆజ్ఞను ఎప్పుడైతే వారు దాన్ని విరగొట్టారో, God found them unfit to stay in the garden. ఆ యొక్క తోటలో ఉండటానికి కూడా వారు అనర్హులు అని దేవుడు అనుకున్నాడు. And he chased them out. వారిని బయటికి When you పంపించేశాడు. come to Romans chapter 5 and verse 19, రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, the Bible says, because of this disobedience of one man Adam, many were made sinners, the Bible says. మరి ఒక్క మనుషుడు అనగా ఆ ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారట. What is it? ఏంటంటే అది Disobedience is not a small error, it's not a small mistake, it's not a small excuse. Disobedience is the mother of all sins. అవిధేయత అన్నది ఏదో ఒక చిన్న పొరపాటు, ఏదో ఒక చిన్న తప్పిదము, ఏదో ఒక చిన్న వ్యవహారం అన్నట్టుగా ఆలోచన చేయకండి. అది ఈ యొక్క అవిధేయత అన్నది పాపములన్నిటికీ తల్లి వంటిది, మూలమైనది. Sometimes we think big sin is doing some grievous mistake today. మరి కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తామంటే, పెద్ద పాపం అంటే ఈరోజు చాలా పెద్ద పొరపాటు ఏదైనా చేస్తే, పెద్ద తప్పిదం ఏదైనా చేస్తే అది పెద్ద పాపం అనుకో. Oh, it is murder, it is adultery, it is lying, it is cheating. అయ్యో వ్యభిచారం చేస్తే, లేదా ఏదైనా హత్య చేస్తే, లేదా ఎవరినైనా మోసం చేస్తే అది పెద్ద పాపం అనుకుంటాం. But in the Garden of Eden, God taught man the greatest sin is not doing anything else. The greatest and the first sin that brought sin into the world was simple disobedience. అయితే ఏదేను తోటలో దేవుడు మానవునికి నేర్పించిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, మరి గొప్ప పాపం అంటే ఏదో పెద్ద వ్యవహారం కాదు, కానీ మరి దేవుడు చెప్పిన ఒక్క మాటకు అవిధేయత చూపించడమే, ఆ అవిధేయత మాత్రమే అవి పెద్ద పాపం అంటే. That is why in 1 Samuel chapter 15 and verse 23, అందుకనే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, the Bible says, rebellion is as the sin of witchcraft and stubbornness is as iniquity and idolatry. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అనే పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం అంటున్నాడు. Obedience is one thing that God demands from all of us.
మన ప్రతి ఒక్కరి నుండి దేవుడు డిమాండ్ చేసేది, కోరుకునేది ఏంటంటే మనము ఆయనకు విధేయత చూపించాలని. Obedience is the beginning of all commandments that God gives us to follow. విధేయత అన్నది మనకు దేవుడిస్తున్న సమస్తమైన ఆజ్ఞలకు అది మూలంగా, ఆధారంగా ఉంటున్నది. I can also go on to say, ఇంకొక మాట కూడా నేను చెప్పగలను ఇంకా ముందుకెళ్ళి. obedience is the basis of our relationship with God. విధేయత అన్నది మనము దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధానికి ఆధారములాగా ఉన్నది. That is why Jesus said, అందుకనే యేసయ్య అన్నాడు, you are calling me Lord, Lord, Lord. మీరు నన్ను ప్రభువా 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 అని పిలుస్తున్నారు. You are doing many things in my name. నా నామం పేరిట మీరు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. But you are not doing my will. కానీ నా చిత్తాన్ని మీరు జరిగించట్లేదు. You are not obeying me. నాకు మీరు లోబడట్లేదు. And God says, I don't know who you are. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరెవరో నేను ఎరగను I అంటున్నాడు. don't know who you are. మీరెవరో నేను ఎరగను. Recently, I met a businessman. ఈ మధ్యనే ఒక వ్యాపారవేత్తని నేను కలిశాను. He belongs to our church. ఆయన మా సంఘ సభ్యుడే. And one day he was talking to me about how it is very difficult to find good laborers in business. మరి ఒకరోజు ఆయన నాతో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో వ్యాపారం చేయడంలో మరి మంచి ఆ పనివారిని కనుక్కోవడం చాలా కష్టమండి అని చెప్తున్నాడు. And then he said, ఆ తర్వాత ఒక మాట అన్నాడు, Pastor, there are some people I cannot take away from my business. పాస్టర్ గారు, నా యొక్క వ్యాపారం నుండి తీసివేయలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. Why? They are working with me for 20 years. ఎందుకంటే వారు ఒక 20 సంవత్సరాలుగా నాతో పాటు ఉద్యోగం చేసి పనిచేస్తున్నారు. Some of these people are very, very skillful. వీరిలో కొంతమంది చాలా చాలా నైపుణ్యత కలిగిన వారు. They have learned the trick of the trade for 20 years with me. ఈ వ్యాపార లావాదేవీలను గురించి వారు దానికి సంబంధించినటువంటి ఆ సూత్రాలను చక్కగా నేర్చుకున్నారు 20 సంవత్సరాలుగా నాతో ఉండి. And then he said, ఆ తర్వాత ఒక మాట but అన్నాడు, even though they are very, very senior people, అయినను వారు చాలా సీనియర్స్ గా చాలా కాలం నుండి నాతో even though ఉంటున్నప్పటికీ, they are very skillful, వారు చాలా నైపుణ్యతలు కలిగినటువంటి వ్యక్తులైనప్పటికీ, even though they are very talented, వారు చాలా తలాంతులు కలిగిన వ్యక్తులైనా, many of these fellows, they don't obey what I say, Pastor. వీరిలో చాలా మంది పాస్టర్ గారు నేను చెప్పే మాట అసలు వినరండి. వారు లోబడరు. If I say do this, they will do that. నేను ఇలా చేయమంటే వారు అలా చేస్తారండి. If I say do that, they will do this. అలా చేయండి అంటే ఇలా చేస్తారండి, ఇది చేస్తారండి. They don't obey me. వారు నా మాటకు లోబడరండి. They walk with a mind of their own. వారి సొంత మనసుకు తోచిన విధంగా వారు నడుస్తుంటారు. Then I asked him, అప్పుడు నేను ఆయనను అడిగాను, why don't you change your team? మరి మీ బృందాన్ని మీరు మార్చుకోవచ్చు కదండి అన్నాను. Do you know what he said? అప్పుడు ఏమన్నాడు తెలుసా? What can I do? నేనేం చేయగలను? I cannot get such skillful people today. అటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు నాకు దొరకట్లేదండి So అంటున్నాడు. I bear with their disobedience. కాబట్టి ఇక తప్పదన్నట్టుగా వారి అవిధేయతను భరించుకుంటూనే వారిని నేను కొనసాగించుకుంటున్నాను నా పనిలో అంటున్నాడు. Now you go to God and tell this principle. మరి ఈ సూత్రాన్ని మీరు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, He will not accept it. ఆయన అంగీకరించాడండి. He came to Saul and said, ఆయన సౌలు వద్దకు వచ్చి అంటున్నాడు, you have been disobeying me. నీవు నాకు అవిధేయత చూపించావు. Therefore, కాబట్టి even though you are a very tall man, నువ్వు చాలా పొడగాటి వ్యక్తివి అయినప్పటికీ, even though you are the king, నువ్వు రాజు అయినప్పటికీ, even though you are a warrior, నువ్వు యుద్ధ శూరుడు అయినప్పటికీ, even though you are a talented person, నువ్వు చాలా తలాంతులు కలిగిన వ్యక్తివైనా గాని, the Lord told through Samuel that you are removed from being the king. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ సౌలుతో చెప్తున్నాడు, రాజుగా ఉండుటకు నేను తృణీకరించినాను, నువ్వు తీసివేయబడుతున్నావు రాజరికం నుండి అంటున్నాడు. What does it mean? అంటే దాని అర్థం ఏంటండి? We can never come close to God based on our talents. మన తలాంతులను ఆధారం చేసుకొని మనం దేవునికి సన్నిహితంగా దగ్గరికి రాలేమండి. We cannot impress God with our skill sets. మనకున్నటువంటి నైపుణ్యతలను ఆధారం చేసుకొని దేవుణ్ణి మనము సంతోష పెట్టలేము. None of our ministry is going to impress him. మనలో ఎవరు చేసే పరిచర్య కూడా ఆయనను ప్రభావితం చేయదు. Your prophecy or songwriting or worship leading or preaching, nothing can impress him. నీ ప్రవచనము కానీ, నువ్వు పాట రాసే ఒక రచయితవైనా సరే, నువ్వు చక్కగా ఆరాధన నడిపించే వ్యక్తివైనా, నువ్వు చక్కగా ప్రసంగించే వ్యక్తివైనా, ఇవేవి కూడా దేవుణ్ణి సంతోషపెట్టవు. No amount of your offerings will impress God. నువ్వు ఇచ్చే ఏ మొత్తమైనటువంటి ఆ కానుకలు కూడా దేవుణ్ణి ఏమాత్రము అవి ప్రభావితం చేయవు. The basis of our relationship with God is our obedience to him. దేవునితో మనకున్నటువంటి సంబంధం యొక్క మూల ఆధారం ఏంటంటే మన విధేయత మీద ఆధారపడే మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. That is why in 1 John chapter 5 verse 2 to 5 we read, అందుకనే 1 John chapter 5 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో verse 2, 2వ వచనం నుండి it says, now we know that we love
that we love the children of God when we love God and obey His commandments. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్ల ఎరుగుదము. For this is the love of God, that we keep His commandments. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. Hallelujah. హల్లెలూయా. Our obedience is very important. మన విధేయత అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. I will say the first commandment of God is obedience. నేను మీకు చెప్తున్నాను, మొదటి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మన విధేయత. The basis of our relationship with God is obedience. దేవునితో మనకున్న సంబంధాన్ని కూడా మరి ఈ విధేయతను మాత్రమే ఆధారం చేసుకొని I ఉంటుంది. will also go on to say ఇంకొక మాట కూడా నేను ముందుకెళ్ళి చెప్తాను. the basis of reaping all the blessings God has promised us is based on obedience. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదములన్నిటినీ ఒకవేళ మనం పంటగా కోసుకోవాలనుకుంటే, పొందుకోవాలనుకుంటే అది కూడా మన విధేయత మీద ఆధారపడే మనం వాటిని పొందగలం. If you come to Genesis chapter 22 and verse 18, ఆదికాండం 22:18 గనుక చూసినట్లయితే, because you have obeyed me, through you all the nations of the earth will be blessed. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. You will be blessed because of your obedience. నీ విధేయతను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If our life has to be like a strong house, మన జీవితం ఒకవేళ బలమైనటువంటి గృహంలాగా, ఆ కట్టడంలాగా ఉండాలనుకుంటే, Lord, give me the heart to obey you, Lord. ప్రభువా నీకు లోబడి నీకు విధేయత చూపే హృదయాన్ని నాకు దయచేయి నాయనా. Give me the heart to obey you. నీకు విధేయత చూపించగలిగే హృదయం నాకు ఇవ్వు నాయనా. See, one of the hardest things for us to do is to just obey. మరి మనకున్న అత్యంత కఠినమైన కష్టమైన పని ఏంటంటే మనం ఆయన చెప్పిన మాట విని లోబడటం, మనకు విధేయత చూపించడం కష్టంగా ఉంటుంది. Sometimes you look at our children. కొన్నిసార్లు మన పిల్లల్ని చూడండి, One of the biggest struggle they have in their life is to obey their parents. వారి జీవితంలో ఉన్నటువంటి అత్యంత కఠినమైన కష్టమైన పని ఏంటంటే వారి తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపడం వాళ్ళకి చాలా కష్టం. They are good in everything, వారు మిగిలిన విషయాలు అన్నిట్లో చక్కగా ఉంటారు, but simple obedience is what you cannot get from them. కానీ ఒక సామాన్యమైన ఒక మామూలు విధేయత, మాట వినే తత్వము వారిలో మనం చూడం. Even in our spiritual life, sometimes this can be a problem. మరి మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇటువంటి సమస్య ఉండొచ్చు ఒకవేళ. But God says, అయితే దేవుడు అంటున్నాడు, what you are building, if it has to be a building of a wise man, the best and the only way to do that is to obey what I say. నువ్వేదైతే కట్టుచున్నావో, నీ కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడము జ్ఞానయుక్తమైన కట్టడంగా ఉండాలనుకుంటే, నీ ఒక విధేయత కలిగిన వ్యక్తిగా ఉంటే నీ జీవితం జ్ఞానయుక్తంగా కట్టబడుతుంది. Some of us can leave this meeting and say, I went and heard Pastor Gabriel Thomas Raj today. మరి మనలో కొంతమంది మీటింగ్ అయిన తర్వాత ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం అంటాం, ఈరోజు నేను పాస్టర్ గ్యాబ్రియల్ గారు, థామస్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను అంటాం. Today I heard the word of God. ఈరోజు నేను దేవుని వాక్యం విన్నాను I అంటాం. spent time in the presence of God. ప్రభు సన్నిధిలో నేను సమయం గడిపి వచ్చానంటాం. But that is not the biggest thing before God. అయితే దేవుని ఎదుట అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. The greatest thing before God is our obedience before Him. దేవుని ఎదుట గొప్ప విషయం ఏంటంటే మనము దేవునికి విధేయత చూపడమే దేవునికి గొప్ప విషయం. Hallelujah. హల్లెలూయా. Once a young man came to Jesus. ఒకసారి ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. He said, Lord, what should I do to inherit eternal life? అతడు వచ్చి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలయ్యా అని అడిగాడు. The Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, do all my commandments. నా ఆజ్ఞలన్నిటినీ పాటించు అన్నాడు. This man boldly said, I have followed it since my young life. ఈ వ్యక్తి ఎంత ధైర్యంగా చెప్పాడంటే చిన్ననాటి నుండే వీటన్నిటిని నేను పాటించుచున్నాను అన్నాడు. Then Jesus said, okay, you want to get to eternal life, is it not? అప్పుడు యేసయ్య అన్నాడు, అవునా, సరే, నిజమే, ఓకే, బానే ఉంది, నువ్వు నిత్య జీవం పొందాలనుకుంటున్నావా? So go and sell all you have, give it to the poor and then follow me. అలాగైతే నీకున్నటువంటి సమస్త ఆస్తి సంపద అంతా అమ్మివేసి వెళ్ళి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. The Bible says, అప్పుడు బైబిల్ he అంటుంది, was not willing. అతనికి ఇష్టం లేదట. He went away sadly. విచారవదనంతో ఆయన తిరిగి వెళ్ళిపోయాడట. Sadly. చాలా దుఃఖంతో వెళ్ళిపోయాడు. I will do anything for God, but obeying, no. మరి దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాను, కానీ అమ్మో విధేయతనా లేదు. The Lord said, how difficult it is for rich people to enter into the kingdom of God. అప్పుడు ప్రభు అన్నాడు,
ఈ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టము అన్నాడు, I tell అసాధ్యం you, అన్నాడు. in our Christian life, మన క్రైస్తవ జీవితంలో the difference between a wise Christian and a foolish Christian is not based on how smart we are, but how obedient we are. జ్ఞాని అయిన క్రైస్తవుడు, అజ్ఞాని అయిన క్రైస్తవుడు అనే భేదానికి, ఆ రెండిటి మధ్యన భేదము చూపించేది ఏంటంటే, మనం ఎంత జ్ఞానయుక్తమైనటువంటి విధంగా మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని కాదు, కానీ మనం ఎంత విధేయతతో మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామో దాన్ని ఆధారం చేసుకొని మనం జ్ఞానులమా. Why did God emphasize his obedience in the child of God? మరి దేవుని బిడ్డలో విధేయత అన్నది ఉండాలని అంత నొక్కానించి ఎందుకు చెప్తున్నాడు? Because obedience is the basis of our strength. ఎందుకంటే విధేయత అన్నది మన బలం యొక్క మూల ఆధారం. అది Hallelujah. హల్లెలూయా. God wants us to be strong in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండాలని దేవుడు In కోరుచున్నాడు. order to be strong on the inside, obedience is a must. మనం అంతరంగంలో బలంగా ఉండాలంటే విధేయత అన్నది తప్పనిసరి. Why does God want us to be strong? మరి ఎందుకు దేవుడు మనం బలంగా ఉండాలని కోరుచున్నాడు? If you come to that same parable again, అదే ఉపమానంలోనికి మీరు వచ్చి చూసినట్లయితే when Jesus talks about two constructions, యేసు రెండు కట్టడల గురించి మాట్లాడి ఉన్నాడు. he went on to talk about three challenges every house will face. ఆ తర్వాత ప్రభు వారు మాట్లాడుతూ మరి ప్రతి ఇల్లు ఎదుర్కొనే మూడు విధములైన సవాళ్ళను గురించి ఆయన మాట్లాడుతున్నారు. Whether you obey or disobey, whether you are wise or unwise, everybody will face the same problems. నువ్వు విధేయత చూపించినా అవిధేయత చూపించినా, నువ్వు జ్ఞానివైనా అజ్ఞానివైనా, ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు విధాలైన సవాళ్లను తప్పక మీరు ఎదుర్కొంటారు. Troubles will never discriminate anybody. ఈ కష్టాలు అన్నది ఎవరికి తప్పించుకోవడానికి లేదు. Troubles will have to be faced by everyone. ప్రతి ఒక్కరు తప్పని పరిస్థితిలో ఈ శ్రమలు కష్టములు ఎదుర్కోవాల్సిందే. And listen, అయితే వినండి, these troubles, these problems have to be faced on an individual level. ఈ కష్టాలు లేదా ఈ శ్రమలు అన్నవి వ్యక్తిగత స్థాయిలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. As a wise man's house, as a foolish man's house, individually you have to put up with those troubles. మరి జ్ఞాని కట్టిన గృహము అలాగే అజ్ఞాని కట్టిన గృహము రెండు ఇండ్లు కూడా ఈ విధమైన సవాల్ తప్పక ఎదుర్కోవాలి వ్యక్తిగతంగా. Whether you obey God, whether you don't obey God, the same problems you will face. మీరు దేవునికి విధేయత చూపించినా అవిధేయత చూపించినా ఇదే విధమైన సమస్యలు ఈ రెండు రకాల వ్యక్తులు ఎదుర్కొంటారు. And what are these problems? మరి ఈ సమస్యలు ఏంటి? Jesus talks about three problems that came upon this house. ఈ ఇంటి మీదకి వచ్చినటువంటి మూడు విధాలైనటువంటి సమస్యలను గురించి లేదా కష్టాలను గురించి మాట్లాడుతున్నాడు First ప్రభువారు. he talks about the wind that blew upon the house. మొట్టమొదట గాలి విసిరినట్టుగా ఇంటి మీదకి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. What does this wind talk about? ఈ గాలి అంటే దాని అర్థం ఏంటి? Winds are something that we face every day. మరి గాలి అన్నది ప్రతి దినం అనునిత్యం మనం ఎదుర్కొనే సమస్య. Every day the wind blows over houses. మరి ప్రతిరోజు కూడా ఇండ్ల మీద గాలి అన్నది వీస్తూ ఉంటుంది, విసురుతూ ఉంటుంది. These are problems everybody faces every day. ఈ సమస్యలు అన్నవి ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూనే ఉంటారు, అందరూ వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. If I ask you what are the problems you are facing in life, you will fill up 2 or 3 diaries filling up all the problems you are facing. మీ జీవితంలో మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు 2-3 డైరీలు నింపేస్తారు మీ సమస్యలన్నీ రాసి. If you are married, you have a problem. If you are not married, you have a problem. మీకు వివాహం అయితే సమస్య ఉంటుంది, వివాహం కాకపోతే ఇంకో రకంగా సమస్య ఉంటుంది. If you studying, you have a problem. If you are not studying, you have a problem. మీరు చదువుకుంటున్నట్లయితే ఒక సమస్య ఉంటుంది, చదువుకోకపోతే ఇంకొక సమస్య ఉంటుంది. If you go to a job, you have a problem. If you don't have a job, you have a problem. మీరు ఉద్యోగం చేస్తుంటే ఒక విధమైన సమస్య ఉంటుంది, ఉద్యోగం చేయకపోతే ఒక విధమైన సమస్య ఉంటుంది. If you are a pastor, you have a problem. If you are a believer, you have a different problem. మీరు ఒక విశ్వాసి అయితే ఒక సమస్య, ఒక విధమైన సమస్య ఉంటుంది. మీరు ఒక పాస్టర్ అయితే ఇంకొక విధమైన సమస్య ఉంటుంది. If you are a husband, you have a problem. If you have a wife, you have a problem. నువ్వు ఒక భర్తవైతే ఒక విధమైన సమస్య ఉంటుంది, నువ్వు ఒక భార్యవైతే ఒక విధమైన సమస్య ఉంటుంది. If you are a parent, you have a problem. If you are a child, you have a problem. నువ్వు ఒక తల్లిగా తండ్రిగా ఉన్న ఒక విధమైన సమస్య ఉంటుంది, నువ్వు ఒక కుమారుడుగా కుమార్తెగా బిడ్డగా ఉన్న నీకు ఒక సమస్య ఉంటుంది. If you are rich, you have a problem. If you are poor, you have another problem. నువ్వు ధనికుడవైతే ఒక విధమైన సమస్య ఉంటుంది, నువ్వు బీదవాడవైతే ఇంకొక విధమైన సమస్య ఉంటుంది. For the poor, he does not know what to eat. For the rich, he does not know how to save his money, how to keep this money safe.
బీదవాడు ఏం భోజనం చేయాలో అనే సమస్యతో వాడు బాధపడుతుంటాడు, ఏం తినాలో అని బాధపడుతుంటాడు. ఈ ధనికుడేమో ఆ ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలని బాధపడుతుంటాడు. A single person, a spinster, is worried about who will marry me. మరి వివాహం కానటువంటి ఒంటరిగా ఉన్నటువంటి వారు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నాకు ఎవరు దొరుకుతారు అన్నట్టుగా చూస్తుంటారు. And go and ask a married man, he will say, why did I get married? మరి పెళ్ళైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, ఆయన అంటాడు, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అంటాడు. So everybody has problems. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. Every day we face problems. ప్రతిరోజు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. Somebody said, ఎవరో అన్నారు, there are 3 states in all of our lives. Each of us will say at least one of these 3 states we are all there. మరి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో, వ్యక్తి జీవితంలో కూడా ఈ సమస్యలు అన్నవి ఈ 3 విధాలుగా ఏదో ఒక స్థాయిలో తప్పక ఉండి ఉంటాయి. There are some people who will say, కొంతమంది అంటారు, I just got out of a problem. నేను ఇప్పుడే సమస్య నుంచి బయటపడ్డాను అంటారు. There's a second group that will say, ఇంకొక గుంపు ఉన్నారు, రెండవ గుంపు వారు అంటారు, no, I am going through a problem. లేదు నేను ఇప్పుడు ఆ సమస్య గుండా వెళ్తున్నాను, ఆ సమస్యను ఎదుర్కొంటున్నాను అంటారు. The third group will say, ఇంకొక గుంపు ఉంటారు, మూడవ గుంపు అంటారు, I am waiting for the next problem to arrive. తర్వాత ఏం సమస్య రాబోతుందో అని నేను చూస్తున్నాను, కనిపెడుతున్నాను అంటారు. So we are all facing problems. కాబట్టి మనం అందరం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. Whether you are a wise man or a foolish man, the wind జ్ఞానివైనా will blow. నువ్వు జ్ఞానివైనా అజ్ఞానివైనా ఈ గాలి అన్నది తప్పక వీస్తూ ఉంటుంది. There are daily problems. ప్రతిరోజు సమస్యలు ఉంటాయి. Until we are alive, we have problems. మనము బ్రతికి ఉన్నంత కాలం ఈ సమస్యలు మనల్ని విడిచిపోవు. But Jesus said, not only the winds. అయితే యేసయ్య అన్నాడు, గాలి మాత్రమే కాదు, Next it was the rains. తర్వాత వాన కురిసెను అంటున్నాడు. వర్షాలు Rains వచ్చాయి. don't come every day. ఈ వర్షాలు మాత్రం ప్రతిరోజు రావండి. They come only during seasons. మరి ఆ కాలాన్ని బట్టి మాత్రమే వర్షాకాలంలోనే వస్తాయి. There are some problems in life that don't happen every day. It happens only during certain seasons. మరి కొన్ని సమస్యలు కొందరి జీవితాల్లో ఎప్పుడు తరచుగా రావు గాని కొంతకాలము ఆ కాలానుగుణంగా వస్తూ ఉంటాయి అవి. But it was not only rains. అయితే వర్షం మాత్రమే, వాన మాత్రమే కాదు. Jesus said the floods came. యేసయ్య అన్నాడు, వరదలు వచ్చాయట. See, the winds will blow every day. గాలేమో ప్రతిరోజు వీస్తుంది. The rains will come every year. వర్షమేమో ప్రతి సంవత్సరం వస్తుంది. But floods don't come every year. కానీ వరదలు ప్రతి సంవత్సరం రావండి. There are some problems like floods. They can never be expected. They have no warning signs. Suddenly it will come. ఈ వరదలు అనే సమస్యలు మనము ఎదురు చూస్తూ పలానా సమస్య వస్తుందేమో అన్నట్టుగా మనం ఆశపడినట్టుగా కాకుండా ఉన్న పాటున అకస్మాత్తుగా వచ్చి మన మీద వచ్చి పడతాయి. Life also is the same. జీవితం కూడా అంతే అండి. Daily problems. ఈ ప్రతిరోజు సమస్యలు ఉంటాయి. Seasonal problems. కాలానుగుణంగా వచ్చే సమస్యలు ఉంటాయి. Unexpected problems. మనం ఆశించకుండా, మనం ఎదురు చూడకుండా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా వచ్చి పడతాయి. Suddenly it is flood. అకస్మాత్తుగా వరదలు వచ్చినట్టుగా సమస్య వస్తుంది. But Jesus said, అయితే యేసయ్య అన్నాడు, though there are 3 challenges you have to face. మీరు ఎదుర్కోవాల్సిన ఈ 3 విధాలైన సవాళ్లు మీకు ఉన్నప్పటికీ, Jesus said, యేసయ్య అన్నాడు, if you only choose to obey me. మీరు కేవలము నా మాట వినగలిగితే లేదా నాకు విధేయత చూపిస్తే మాత్రం, if you only do what I say, నేను చెప్పినట్టుగా నా మాట చొప్పున మీరు జరిగిస్తే మాత్రం, you don't have to be worried about these problems at all. ఈ సమస్యలను గురించి ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం మీరు చింతించనక్కర్లేదు. It can be the daily problems like winds. అవి గాలి వంటి ప్రతిదినం వచ్చే సమస్యలు కావచ్చు. It can be seasonal problems like the rain. వర్షం వచ్చినట్టుగా ఆ కాలానుగుణంగా వచ్చే సమస్యలైనా కావచ్చు. It can be sudden or unexpected problems like floods. అకస్మాత్తుగా నువ్వు ఆశించినటువంటి, నువ్వు అనుకోనటువంటి రీతిగా వచ్చే సమస్యలు వచ్చి పడే పరిస్థితి ఉండవచ్చు. It can be problems that come from all directions. నలు దిశల అన్ని విధాలుగా వచ్చే సమస్యలు ఉండొచ్చు. Jesus said, అయితే యేసయ్య అంటున్నాడు, the consequence of those problems will not affect you. You will stay strong. ఆ సమస్యల యొక్క పరిణామాలు నిన్ను ప్రభావితం చేయవు. నువ్వు స్థిరంగా, బలంగా, గట్టిగా ఉంటావు. Hallelujah. Hallelujah. See, when we build a house, నువ్వు ఒక ఇంటిని కట్టినప్పుడు we always want it to stand. మనం ఎప్పుడు ఆ ఇల్లు నిలిచి ఉండాలని కోరుకుంటాం. You see, whenever we have any special events in our house, మన గృహాల్లో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు immediately we will order a shamiana. I think that's what it is called, right? వెంటనే మనం ఒక షామియానా లేదా ఒక టెంట్ కు ఆర్డర్ చేస్తాం. We put that shamiana in front of the house, above the house, somewhere.
ఇంటి ముందో లేదా ఇంటి పైననో ఆ టెంట్ వేస్తాము. Why? ఎందుకు? It's a special event. అది ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి. That shamiana, that tent will stay for 2 or 3 days. మరి ఆ టెంట్ ఆ షామియానాను ఒక 2-3 రోజులు ఉంటుంది అంతే. After that they will unpack it and then take it away. దాని తర్వాత వాటిని మూసేసి అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. But not a house. కానీ ఇంటిని అలా చేయరండి. When you build a house, ఒక ఇల్లు మీరు కట్టినప్పుడు you don't do it for a special function. మరి అదేదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు ఇల్లు కట్టినట్టుగా కట్టరు. You don't build a house to stay for 3 days. ఒక 3 రోజులు అందులో ఉండి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇల్లు కట్టరు మీరు. You want your house to stay for a lifetime. జీవితకాలం అంతా ఆ ఇల్లు నిలిచి ఉండే విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. Hallelujah. హల్లెలూయా. When you build a house, ఒక ఇల్లు మీరు కట్టినప్పుడు you plan to keep that house even after you go away for your children and your grandchildren. ఆ ఇంటిని మీరు కట్టినప్పుడు ఎలాంటి దృక్పథంతో మీరు కడతారంటే, మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలు వారి పిల్లలు కూడా అందులో ఉండే విధంగా అంత స్థిరంగా ఉండే ఇల్లు కట్టాలని ఆశపడతారు. Christian life is also the same. క్రైస్తవ జీవితం కూడా అదే విధంగా ఉందండి. Jesus did not come to excite us and make us happy for 3 days. యేసుక్రీస్తు వారు ఏదో 3 రోజులు మనల్ని ఉత్సాహపరిచి సంతోషపెట్టి వెళ్ళిపోవడానికి రాలేదండి. He did not come for Good Friday and Christmas season. గుడ్ ఫ్రైడే క్రిస్మస్ సీజన్ కొరకు అన్నట్టుగా మన జీవితంలోనికి ఆయన రాలేదు. Jesus did not come to make us happy and celebrate for Christmas. ఏదో క్రిస్మస్ సందర్భంలో మనల్ని ఉత్సాహపరిచి సంతోషపెట్టే ఆ పండుగ వాతావరణాన్ని కలగజేయడానికి ఆయన రాలేదు. He did not come to give us promises on New Year and make us happy for the first week and then move away. కొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు ఆ వాగ్దానాలు ఇచ్చేసి నిన్ను ఆ మొదటి వారంలో ఉత్సాహపరిచి వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు నీ He జీవితంలో. did not even come to make us or bless us just in our lifetime. అదే విధంగా కేవలం ఏదో మన జీవిత కాలానికి మాత్రం సరిపడా దీవెళ్ళు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడానికి మనలోనికి ఆయన రాలేదు. He came to make us stand in the midst of all these challenges. ఈ సవాళ్ళన్నిటిలో ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలులో మనం నిలిచి స్థిరంగా ఉండటానికి మన జీవితంలో ఆయన వచ్చి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. How is our Christian life? క్రైస్తవ జీవితం ఎటువంటిది, ఎలా ఉంటుంది? Some people, Christian life is only getting excited and like a tent put up during special meetings. మరి కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే ఆ ప్రత్యేక సందర్భాల్లో ఆ టెంట్ వేసి ఉత్సాహంగా సంతోషంగా 3 దినాలు గడుపుతారు కదా, ఆ విధంగా ఇలాంటి కూటాలు ఏర్పాటు చేసినప్పుడు ఉత్సాహంగా సంతోషంగా గడుపుతారు వారు క్రైస్తవ జీవితం. For some people, their Christian life becomes active only during weekends. Only Sundays they suddenly wake up and they become feeling like very Christian and they all stand up like a tent. మరి కొంతమంది ఎలా ఉంటారంటే వారాంతంలో ఉండే క్రైస్తవులు, అంటే ఆదివారం వస్తుందంటే ఇక వారు ఎక్కడ లేని భక్తి తెచ్చుకొని వారు సంఘానికి మందిరానికి వెళ్ళి ఆ టెంట్ లేపినట్టుగా ఉత్సాహంతో ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతారు. For some people, Christian life is only active during the Lent season, 40 days. మరి కొంతమంది క్రైస్తవులు ఉంటారండి, వారి జీవితం ఎలా ఉంటుందంటే ఈ శ్రమల దినాలు ఉంటాయి 40 రోజులు, ఆ 40 రోజులు మాత్రమే భక్తిగా ఉండాలని క్రైస్తవ జీవితం అన్నట్టుగా భావించుకుంటారు. 40 days, no non-veg, no egg, nothing. 40 రోజులు మాంసాహారం తినకూడదు, కనీసం గుడ్డు కూడా తీసుకోవద్దు అన్నట్టుగా వారు నిష్ఠగా ఉంటారు. Very spiritual. చాలా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉంటారండి. During those 40 days, no talk of any marriage also. ఆ 40 రోజుల పాటు కనీసం వివాహం పెళ్లి గురించి మాట కూడా మాట్లాడరు. No going and visiting or searching for a new bride or a new, bridegroom. మరి వెళ్ళి పెళ్లి కూతురు కొరకు పెళ్లి కొడుకు కొరకు వెతుకులాట కూడా చెయ్యరు. Why? ఎందుకు? Oh, Lent season. లేదండి, శ్రమల దినాలండి. These are days of sorrow. ఇది విచారవదనంతో దుఃఖంతో ఉండే సమయం ఇది. So 40 days of fasting at least once a day. మరి కనీసం రోజుకు ఒక్కసారి 40 రోజులు ఉపవాసం ఉండాలి. For some people, కొంతమందికి Christian life and coming to church is only for Christmas. మరి క్రైస్తవ జీవితము మందిరానికి రావడం అన్నది కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే ఉంటుంది. Jesus is born. యేసు జన్మించాడు. We need to go and see the baby Jesus, give him some clothes. He is like without clothes, we have to go and see him, newborn baby. మనం వెళ్ళి ఆయన కొత్తగా అప్పుడే పుట్టాడు కదా, ఆయనకు వస్త్రాలు లేవు, మనం ఏదో ఆయన కొన్ని వస్త్రాలు ఇవ్వాలన్నట్టుగా ఆ భావనతో కొంతమంది వెళ్తూ ఉంటారు. For some people, మరి కొంతమందికి Christian life is only for the Good Friday. Jesus died, so we have to show some sorrow and mourning. క్రైస్తవ జీవితం ఎలాగా అనుకుంటారంటే, ఎలా భావించుకుంటారంటే, మరి యేసుక్రీస్తు వారు మరణించిన దినాలు కాబట్టి ఆ గుడ్ ఫ్రైడే అన్న రోజు మనం చాలా భక్తిగా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటారు. For some others, మరి కొంతమందికి only on New Year is the auspicious day. కొత్త సంవత్సరం రోజు మాత్రమే వారు చాలా ప్రతిష్ట కలిగిన ప్రత్యేకమైన దినంగా భావించుకుంటారు. Wherever they are, వారు
ఎక్కడున్నప్పటికీ Oh, 11:45 to 12:15. Important time, auspicious time should be within the church. ఆ రాత్రి 11:45 సమయానికల్లా మందిరంలోకి వచ్చేసి 12:15 లేదా 12:30 వరకు ఆ మొదటి ఆ అరగంట ఆ కొత్త సంవత్సరంలో దేవుని మందిరంలో గడపాలండి అన్న భావంతో If ఉంటారు. you go and give attendance in that half an hour, then God will take care of you for the next 365 days. ఆ అరగంట వెళ్ళి దేవుని మందిరంలో మనం సమయం గడిపినట్లయితే చాలుక ఆ సంవత్సరం అంతా 365 రోజులు దేవుడు మనతో ఉంటాడు అనుకుంటాం. Some people think it's like an insurance policy, New Year policy, insurance policy. మరి కొంతమంది అనుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీ అంటే కొత్త సంవత్సరం పాలసీ కట్టినట్టుగా వెళ్ళి ఆ అరగంట గడుపుతారు. Half an hour you give the registration, policy registration. ఆ అరగంట ఆ రిజిస్ట్రేషన్ ఇస్తారనమాట, ఆ పాలసీ రిజిస్ట్రేషన్. And they are so happy. Next year we can renew it, no worries. ఓ ఇక చాలా సంతోషం, ఇక వచ్చే సంవత్సరం మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రిన్యూ చేసుకోవచ్చు అనుకుంటారు. This is not Christian life. ఇది కాదండి క్రైస్తవ జీవితం. Like a tent put up and pull down, tent put up and pull down. మరి ఆ వేసి తీసివేసే ఆ టెంట్ లాంటిది కాదు క్రైస్తవ జీవితం. Jesus said, యేసయ్య అన్నాడు, a wise man builds a house, ఒక జ్ఞాని తన ఇల్లు కట్టినప్పుడు but that house has foundations. ఆ ఇంటికి ఒక పునాది ఉంటుంది. That foundation is so strong that even when the rains come, the winds come, the flood comes, the house is not shaken. ఆ పునాది ఎంత బలంగా ఉంటుందంటే వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరిన ఆ ఇల్లు కూలకుండా స్థిరంగా బలంగా నిలిచి ఉంటుంది. What gives the strength? దానికి బలం ఇచ్చేది ఏంటి మరి? Nothing but obedience. మరి వేరేది ఏది కాదు కానీ మన విధేయతనే ఆ ఇంటికి నిలబడే బలం ఇచ్చే శక్తి. My obedience. మన విధేయత, నా విధేయత. How many of our hearts are willing for obedience? మరి మన ఎంతమంది హృదయాలు దేవునికి విధేయత చూపించాలని విధేయత కొరకు ఇష్టపడుచున్నటువంటి సమ్మతి తెలియజేస్తున్నటువంటి హృదయాలు మనకు కలిగి How ఉన్నాం. many of us obey to the voice of God? దేవుని స్వరానికి మనలో ఎంతమంది విధేయత చూపిస్తున్నాం? How many of us obey to the warnings of God? మనలో ఎంతమంది దేవుడిచ్చే హెచ్చరికలకు మనం విధేయత చూపిస్తున్నాం? How many of us obey to the will of God? మనలో ఎంతమంది దేవుని చిత్తానికి విధేయత చూపిస్తున్నాం? Lord, ప్రభువా, not my will but your will. నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించునుగా. Not my way, your way. నా మార్గం కాదయ్యా, నీ మార్గమే జరుగునుగా. Not my word, your word. నా మాట చొప్పున కాదు నాయన, నీ మాట చొప్పున జరుగునుగాక. I will obey you, Lord. నీకు నేను లోబడతానయ్యా, I will obey you, Lord. నీకు నేను లోబడతానయ్యా, I will obey you, Lord. నేను నీకు విధేయత చూపిస్తానయ్యా. This evening the Holy Spirit is ministering to us. ఈ సాయంకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచర్య చేస్తున్నాడు. The Israelite people, ఇశ్రాయేలు జనాంగము for 40 years they walked through the wilderness. 40 సంవత్సరాల పాటు వారు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్ళారు. What for did they walk? దేని నిమిత్తము ఎందుకొరకు వెళ్ళారు వారు? The Bible says they caught hold of the promise of God, they had faith and they moved out. వారు దేవుని వాక్యం చెప్తుంది, వారు దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని మరి విశ్వాసంతో వారు ముందుకు కదిలి వెళ్ళి ఉన్నారు. They were willing to believe the promise of God. దేవుని వాగ్దానాన్ని వారు నమ్ముటకు వారు ఇష్టపడ్డారు. Oh, God will give me houses I have not built. మరి మేము కట్టని గృహములను దేవుడు మాకు ఇస్తాడు అని నమ్మారు. God will give me milk and honey. పాలు తేనెలు ప్రవహించే ఆ స్థలాన్ని దేవుడు మాకు ఇస్తాడని God నమ్మారు. will give me gardens I have not planted. మేము నాటని చెట్లు, ఆ యొక్క తోటలు మాకు ఇస్తాడు దేవుడని. 600,000 men and their families left the land of Egypt. 6 లక్షల మంది పురుషులు వారి కుటుంబ సమేతంగా మరి వారు ఐగుప్తును విడిచి బయలుదేరారు. If you go and ask each and every one of those families, ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరిని గనక మీరు వెళ్ళి అడిగినట్లయితే, oh, why are you so happy? మీరు ఇంత సంతోషంగా ఎందుకున్నారండి అని Why ఒకవేళ are you అడిగితే, so excited? ఎంత ఉత్సాహంగా మీరు ఎందుకున్నారండి What అంటే, are you looking forward? దేని నిమిత్తం మీరు కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారంటే, Oh, we have got the promise of God. మేము దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాం. We are counting on the promises of God. మేము దేవుని వాగ్దానాలను లెక్కిస్తున్నాము. Oh, we are trusting in the promise of God. మేము దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచుచున్నాము. God will do great things for us. మా నిమిత్తము దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. God is going to show wonders for us. మా కొరకు దేవుడు గొప్ప అద్భుతాలు చూపించబోతున్నాడు. God is going to give us what we don't have. మేము కలిగి లేకుండా ఉన్న వాటిని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. God is going to give this, God is going to give that. దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు, ఫలానాది అది ఇవ్వబోతున్నాడు. Everybody is happy. ప్రతి ఒక్కరు సంతోషించారు. But the
Great tragedy was కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే for 40 years 40 సంవత్సరాల పాటు they followed the promise. వారు వాగ్దానాన్ని వెంబడించారు గాని, They followed the blessings. వారు ఆశీర్వాదాలను వెంబడించారు గాని, They were following, what God can give them as an inheritance. స్వాస్థ్యముగా దేవుడు వారికి ఏదైతే ఇవ్వగలడో దాన్ని చూసుకుంటూ దాన్ని వెంబడించారు గాని. But the Bible says, అయితే బైబిల్ చెప్తున్న మాట, for 40 years they were as stiff-necked people. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే 40 సంవత్సరాల పాటు వారు మెడవంచని ప్రజలుగా ఉన్నారట. They were not willing to obey. వారు విధేయత ఏం అడిగినా గానీ, నేను అడిగిన ప్రతి బహుమానాన్ని, వరాన్ని దేవుడు నాకు ఇస్తాడు. He will dance with me. ఆయన నాతో కలిసి నాట్యమాడతాడు. And he will give me chocolates. నాకు చాక్లెట్లు ఇస్తాడు. And he will make me happy. నన్ను సంతోష పెడతాడు. So it is not about me obeying God, it is about God making me happy. కాబట్టి ఇప్పుడు నేను దేవునికి లోబడేది కాదు గానీ, దేవుడు నన్ను సంతోష పెట్టేదే ముఖ్యం అన్నట్టుగా. It is not about I make God happy, it is about God making me happy. మరి నేను దేవుణ్ణి సంతోష పెట్టాలన్నది లేదు, కానీ దేవుడు నన్ను ఎప్పుడు సంతోష పెడుతూ ఉండాలి. Sometimes even in prayer we try to manipulate God to do what we want. కొన్నిసార్లు మన ప్రార్థనలో కూడా దేవుణ్ణి తిప్పేస్తుంటామండి. మనం ఏం చేయాలని, దేవుడు మనకు విషయంలో ఏం చేయాలని కోరుకుంటామో ఆ విధంగా దేవుడు చేయడానికి, ఆయన మనసును తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. Sometimes how we go to prayer, ప్రార్థనలో దేవుని వద్దకు మనం కొన్నిసార్లు ఎలా వెళ్తామంటే, it's like we take a notebook, write all what we want. మనకు అవసరంగా ఉన్న వస్తువులు, ఆ విషయాలన్నీ కూడా నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటాం. Lord, I want this. ప్రభా, ఇదిగో నాకు ఇది కావాలి. Lord, do this. ప్రభా, ఇలా చెయ్యి. Take me to this place. నన్ను పలానా స్థలానికి తీసుకెళ్ళు. Grant me this request. ఈ పలానా అవసరం తీర్చు. Lord, ఈ మనవి విను. Give me this. ఈ పలానాది వస్తువు నాకు ఇవ్వు. Lord, remove this. ఈ పలానాది తీసివేయి నా జీవితంలో నుండి. We put all that requirements. ఇలాంటివన్నీ మన అవసరతలన్నీ రాసి పెడతాం. And then we go to God and say, దేవుని వద్దకు వెళ్ళి అంటాం, Lord, ప్రభువా, just put a signature under this, everything will come to me. మరి ఒక్కసారి నువ్వు చిన్న సంతకం పెట్టాయా చాలు, ఇవన్నీ నా లైఫ్ లో, నా జీవితంలోనికి వచ్చేస్తాయి. I have written all my plans. నా ప్రణాళికలన్నీ నేను ఇందులో రాసి పెట్టేశానయ్యా. I have written whatever I want. నాకేమేం కావాలో అవన్నీ ఇందులో రాసి పెట్టేశాను. I have written whatever I need. నాకేమేమి అవసరమో అవన్నీ రాసి పెట్టాను. You give me that. నువ్వు సంతకం పెట్టు చాలు. Just put a signature. నువ్వు సంతకం పెడితే చాలు. But you know what God is telling us? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? That is not how you come to me. ఆ విధంగా కాదు నువ్వు నా దగ్గర రావాల్సింది. You take a blank piece of paper. నువ్వు ఒక ఖాళీ పేపర్ తీసుకొని రావాలి. You sign under the paper. ఆ పేపర్ కింద నువ్వు సంతకం పెట్టాలి, ఆ ఖాళీ పేపర్లో, ఆ తెల్ల పేపర్లో. And give it to me. దాన్ని నువ్వు నాకు ఇవ్వాలి. Whatever I say, నేనేం చెప్తే I will write on it. దాని మీద నేను రాసి పెడతాను. Hallelujah. హల్లెలూయా. And you agree. అప్పుడు నువ్వు ఏకీభవిస్తే, అంగీకరిస్తే, Lord, whatever you say, I am willing to obey. నువ్వు ఏం చెప్పినా గానీ నేను చేయడానికి, విధేయత చూపించడానికి, లోబడటానికి ఇష్టపడుతున్నాను. Wherever you send me, I will go. నువ్వు నన్ను ఎక్కడికి పంపించినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Whatever word you want to speak to me, I am willing to obey. మరి ఏ మాట నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా, నేను దానికి లోబడటానికి, విధేయత చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. Whatever is your wish and will, I am willing to obey. నీ చిత్తం ఏంటో, నీ ఇష్టం ఏంటో దాన్ని నేను జరిగించడానికి, దాన్ని చేయడానికి, లోబడటానికి సిద్ధపడుతున్నాను. I am ready to obey, Lord.
ప్రభువా నేను నీకు లోబడటానికి విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. I'm ready to obey. నేను విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, is our heart ready to obey? మరి మన హృదయం ఆయనకు విధేయత చూపడానికి సిద్ధంగా Or ఉందంటారా? are we waiting for God to obey our commandments? లేదా దేవుడు మనం ఇచ్చే ఆజ్ఞలన్నిటికీ ఆయన లోబడాలన్నట్టుగా విధేయత చూపించాలి దేవుడు అన్నట్టుగా చూస్తున్నామా దేవుని? Lord, I tremble at your word. ప్రభువా నీ మాటను నేను చూస్తే, నేను వింటే గడగడ వణుకుతున్నాను, భయపడుతున్నాను. I obey your commandments. నీ ఆజ్ఞలకు నేను లోబడుతున్నానయ్యా. The Bible says, బైబిల్ చెప్తుంది, my sheep hear my voice నా గొర్రెలు నా స్వరము వినును, and they follow me. అవి నన్ను వెంబడించును. They will not follow the voice of a stranger. మరి ఆ అపరిచితుని యొక్క స్వరము అవి వినవు. I will take them in and out and show them pasture. మరి నేను వాటిని మంచి మార్గంలో నడిపించి, పచ్చిక బయల్లో నడిపించి వారిని తీసుకెళ్తాను. On this first day of this meeting, ఈ కూడికలో ఈ మొదటి దినమున the Lord put in my heart to speak to you about the importance of obedience. విధేయత యొక్క ప్రాముఖ్యతను గురించి మీ ముందు పెట్టి మాట్లాడాలని నా హృదయంలో ప్రభు ఈ మాటలు పెట్టి ఉన్నారు. Our prayer this evening should be, ఈ సాయంకాలం మన హృదయంలో మనం చేయాల్సిన ప్రార్థన, Lord, take away every hard-heartedness. ప్రభువా నాలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి ఆ తత్వం నా హృదయంలో నుండి తొలగించు నాయన. Take away the heart of stone and give me the heart of flesh. ఆ రాతి గుండెను నాలో నుంచి తొలగించి నాకు మాంసపు గుండెను దయచేయి నాయన. Help me to have a heart to obey. నీకు లోబడే ఆ హృదయాన్ని నాకు ఇవ్వు నాయన. Not just showing off what I've built above the sand. నేను ఆ యొక్క ఇసుక మీద ఏం కట్టానో దాన్ని చూపించుకునే స్థితి కాదు నాయన. Not about bragging about what I do and who I am before people. నేనేం చేస్తున్నానో, ఏమేం చేశానో నీ కొరకు ప్రజల ముందు ఎలా ఉన్నానో అని వారందరికీ చూపించుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు నాయన. In my heart, నా హృదయములో, deep in my spirit, నా ఆత్మలోతుల్లో a broken and contrite heart. విరిగి నలిగినటువంటి స్థితి, అటువంటి హృదయం నాకు కావాలయ్యా. You will never despise. అటువంటి ఆ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చెయ్యవయ్యా. Lord, ప్రభువా take away every hard-heartedness from me. నాలో ఉన్నటువంటి సమస్త విధమైన కఠినత్వాన్ని తొలగించు నాయన. Help me to obey you. నీకు లోబడే మనసు నాకు దయచేయి. Help me to obey your word. నీ మాటకు, నీ వాక్యానికి లోబడే స్థితి నాకు దయచేయి. Help me to listen to your warnings. నీ యొక్క హెచ్చరికలను వినగలిగే కృప నాకు దయచేయి. Help me to obey your will. నీ చిత్తానికి లోబడుటకు నాకు సహాయం చేయి. How many of you want to pray tonight? మీలో ఎంతమంది ప్రార్థించాలని కోరుచున్నారు ఈ రాత్రి? The Lord is speaking to us today. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచుంటుండగా, Your obedience is far better than your sacrifices. నీవు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, విధేయత అన్నది శ్రేష్టము. And when you choose to obey, God will go on to bless. దేవునికి విధేయత చూపించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, నువ్వు ఎన్నుకుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. About 57 years ago, 57 సంవత్సరాల క్రితము my father was a Christian by tradition. మా తండ్రి గారు ఆచారయుక్తమైనటువంటి ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. He was a Christian by tradition. He had a Christian name, Thomas Raj. థామస్ రాజ్ అనే పేరు, క్రైస్తవ పేరు పెట్టుకొని ఏదో పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉన్నాడు. But he never had a relationship with Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారితో ఒక మంచి సంబంధాన్ని మాత్రం ఆయన కలిగి లేకుండా ఉన్నాడు. He was part of the choir, వారు ఆ పాటల బృందంలో ఒక భాగస్వామిగా ఉన్నాడు. but he had no relationship with Jesus. కానీ యేసయ్యతో సంబంధం లేనివాడుగా ఉన్నాడు. At the age of 21, 21 సంవత్సరాల వయసులో, though he was going to church, ఆయన సంఘానికి, మందిరానికి వెళ్తున్నప్పటికీ, that was only 1 hour a week, a tradition that he will follow. వారానికి ఒకసారి 1 గంట వెళ్ళటానికి ఒక ఆచారం అన్నట్టుగానే వెళ్ళేవాడు. The rest of this life was living in his own way. ఆ మిగిలిన తన శేష జీవితం అంతా, తన జీవిత కాలం అంతా తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. And when his life was progressing like that, అయితే ఆయన జీవితం అలా కొనసాగుచుంటుండగా, at the age of 21, 21 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు his heart was filled with so much of sorrow and sadness. ఆయన హృదయం అంతా ఎంతో దుఃఖంతో, విచారంతో నిండిపోయింది. He could not find peace in his life. ఆయన జీవితంలో నెమ్మది, సమాధానం లేదు.
He was going through so many problems he couldn't face. మరి ఎన్నెన్నో ఎదుర్కోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. And one day at the age of 21, he decided to commit suicide. 21 సంవత్సరాల వయసులో ఒకానొక దినమున ఆయన నిర్ణయించుకున్నాడు, ఇక నేను ఆత్మహత్య చేసుకుంటానని. In Chennai, in one of the railway stations, he wanted to fall before a moving train and commit suicide. చెన్నైలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ వేగంగా దూసుకొని వస్తున్నటువంటి రైలుకు అడ్డుగా పడి నేను చనిపోవాలనుకున్నాడు. And he came to his house and waiting that day for the time of the train. మరి తన ఇంటి నుంచి బయలుదేరి ఆ పలానా ట్రైన్ పలానా సమయానికి వస్తుంది, అక్కడికి నేను వెళ్ళి దాని కింద పడతానన్నట్టుగా కనిపెడుతున్నాను. As he was thinking about it, దాని గురించి ఆలోచన చేస్తున్న తరుణంలో suddenly his brother's friend came into the house. అకస్మాత్తుగా తన సహోదరుని యొక్క స్నేహితుడు వారి ఇంటికి వచ్చాడు. He was not a born Christian. అతడు పుట్టుక క్రైస్తవుడు కాదు, He was a Hindu by birth. అతడు పుట్టుక నుండి హైందవుడు. But he came and he saw my father and caught up a conversation. కానీ అతడు వచ్చి అక్కడ కూర్చొని తన తండ్రి గారితో సంభాషించడం మొదలుపెట్టాడు. And he asked him after a conversation, do you want to come with me? I'm going for a meeting. మరి ఆ సంభాషణలో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆ సహోదరుడు అడిగాడు, మరి నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను బ్రదర్, మరి మీరు వస్తారా అన్నట్టుగా అడిగాడు. His name was Govinda Swami. గోవింద స్వామి అతని పేరు. So my daddy thought, what is Govinda Swami calling me for? What meeting? గోవింద స్వామి ఏంటి, నన్ను ఒక మీటింగ్ పిలవడం ఏంటి, ఏ మీటింగ్ పిలుస్తున్నాడు నన్ను అనుకున్నాడు. So my daddy thought it is a political meeting. అది ఒక రాజకీయ సంబంధమైన మీటింగ్ కావచ్చు అనుకున్నాడు. No, daddy said, no, I'm not interested in coming. లేదు నాకు అంత ఆసక్తి లేదు రావడానికి అన్నాడు. The man said, no, you have to come. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, లేదు మీరు తప్పక రావాల్సిందే అన్నాడు. What is it? What meeting? ఏంటి అది, ఏం మీటింగ్ అన్నాడు. That man said, ఆ వ్యక్తి అన్నాడు, I'm going to church, he said. నేను చర్చ్కి వెళ్తున్నాను అన్నాడు. My dad was totally shocked. మా నాన్నగారు చాలా నిర్ఘాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు. He sarcastically laughed at him. మరి ఒక విమర్శనాత్మకంగా నవ్వాడు. And he said, ఏమన్నాడంటే, look at how the world has turned. లోకం ఎలా తిరిగిపోయిందో చూడండి. I am a Christian, I am supposed to call you, you are calling me to church. నేను క్రైస్తవుని, నేను నిన్ను పిలవాల్సింది పోయి నీ వచ్చి నన్ను పిలుస్తున్నావు, నేను క్రైస్తవుని అయితే. That man was very, very patient. ఆ వ్యక్తి చాలా దీనంగా ఎంతో సహనంతో ఉన్నాడు. And you know, he said, అతడు అన్నాడు, just because you are born to a doctor doesn't make you a doctor. అయ్యా నువ్వు ఒక డాక్టర్, You are born to an engineer, you don't become an engineer. నువ్వు ఒక ఇంజనీర్కు పుట్టినంత మాత్రాన నువ్వు ఒక ఇంజనీర్ కాలేవు. Just because you are born in a Christian family doesn't make you a Christian. నువ్వేదో అనుకోకుండా క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అది నిన్ను క్రైస్తవునిగా మార్చదు అన్నాడు. My daddy got very, very angry. మా నాన్నగారికి చాలా కోపం వచ్చేసిందండి. Got up from his seat, ఆయన సీట్లో నుండి లేచాడు. caught hold of that man's shirt, ఆయన షర్ట్ పట్టుకున్నాడు, అలాగా pulled him up, ఆయన పైకి లేపాడు, అలా threw him out of the house. ఇంట్లో నుంచి అలా తోసేశాడు బయటికి. Why? ఎందుకు? Who are you to come inside my house and say that I am not a Christian? మరి నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చొని మా ఇంట్లో కూర్చొని నేను క్రైస్తవుని కాదని చెప్పడానికి నువ్వెవరు బాబు అన్నట్టుగా. That man was very patient. అతడు చాలా సహనంతో ఉన్నాడు. ఆ వ్యక్తి, Please come. దయచేసి రండి అయ్యా. My father's mother intervened and said, మరి మా తండ్రి గారి యొక్క తల్లి గారు జోక్యం చేసుకొని అంటుంది, he's only calling you to a meeting. Why don't you go and come? అరే ఏదో ఒక మీటింగ్కి రమ్మన్నట్టుగా మామూలుగా అడుగుతున్నాడు కదరా బాబు, వెళ్ళొచ్చు కదా. Father was very upset. ఇక మా నాన్నగారికి చాలా కోపం వచ్చేసి, Because that train, that Bangalore, that Trivandrum mail will be going at 7 o'clock. That is the train he wanted to finish his life. మరి ట్రివాండ్రం మెయిల్ అనే ట్రైన్ 7 గంటలకు వెళ్తుంది. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఆయన ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నాడు ఆ సమయంలో. And this man came as a bad omen in the midst. మరి ఈ వ్యక్తి మధ్యలో జోక్యం చేసుకొని పానకంలో పుడుగలాగా మధ్యలో వచ్చేసాడు. So my daddy decided, okay, సరే I will obey my mother. మా తల్లి చెప్తుంది కదా, మా తల్లి మాట ప్రకారం వెళ్తానులే అనుకున్నాడు. And he postponed his suicide plan for 10 o'clock Bangalore mail at night. మరి రాత్రి 10 గంటలకు బెంగళూరు మెయిల్ వస్తుంది కదా, ఆ ట్రైన్కి పడి చేద్దాంలే అన్నట్టుగా ఆ యొక్క మరణానికి వెళ్ళిపోవాలని ఏదైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో తన ఆలోచనను విరమించుకున్నాడు అప్పటికి. And you know what happened? ఏం జరిగింది తెలుసా? Govinda Swami went to that church with a Bible in his hand. గోవింద స్వామి గారు తన చేతిలో బైబిల్ పట్టుకొని ఆ చర్చికి వెళ్తున్నాడు. My daddy, a born Christian, మా నాన్నగారేమో క్రైస్తవుడుగా, పుట్టుక క్రైస్తవుడుగా, he went to the church with 20 cigarettes in his pocket. 20 సిగరెట్లు తన జేబులో పెట్టుకొని చర్చికి వెళ్ళాడు. It was a meeting like this.
ఇటువంటి మీటింగ్ జరుగుతోంది He అక్కడ. heard the voice of God. దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు, He heard the word of God. దేవుని వాక్యాన్ని విన్నాడు, God spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడాడు. He was so broken in his heart. ఆయన హృదయంలో ఎంతో పగిలిపోయిన స్థితిలో How ఉన్నాడు. he lived a life without obedience to God. దేవునికి విధేయత లేకుండా ఎటువంటి జీవితం ఇంతకాలం జీవించాడో ఆలోచించుకున్నాడు. How he had no relationship with God. దేవునితో ఏమాత్రము సంబంధం లేకుండా జీవించాడు. How he lived in his own sinful life. తన సొంత పాపపూరితమైనటువంటి జీవితంలో స్వతహాగా ఎలా జీవించాడో అర్థం How he was చేసుకున్నాడు. only proud about what he did for God. దేవుని కొరకు ఆయన చేసిన కార్యాలను గురించే అతిశయపడుతూ వచ్చాడు. He was so broken. విరిగిపోయాడండి. He asked for forgiveness క్షమాపణ అడిగాడు దేవుణ్ణి. and he committed his life to God. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. He obeyed the voice of God. దేవుని స్వరానికి లోబడ్డాడు. When he left that meeting, ఆ మీటింగ్ విడిచి వెళ్ళిన తర్వాత he tore the 20 cigarettes outside the entrance. మరి ఆ బయట ప్రవేశ మార్గంలోనే ఆ 20 సిగరెట్లు అలా చించి పడేశాడు. The warning of God he received. మరి దేవుని హెచ్చరికను ఏదైతే ఆయన పొందుకున్నాడో 57 years later, 57 సంవత్సరాల తర్వాత I am his son standing in Hyderabad speaking to you. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన కుమారునిగా మీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నాను. How? ఎలా? His obedience. ఆయన విధేయత. If my daddy did not obey the word of God that night, ఆ రాత్రి గనుక మా నాన్నగారు దేవుని మాటకు ఒకవేళ విధేయత చూపి ఉండకపోతే he would have died 57 years ago. 57 సంవత్సరాల క్రితమే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. I would not exist. నేను ఉండేవాడిని కాదు, నేను పుట్టేవాడిని కాదు. You never know how much God can bless you if you only are willing to obey. కేవలము మీరు ఆయనకు విధేయత చూపడానికి మీరు సమ్మతిస్తే, మీరు ఇష్టపడితే ఎంత దీవెనకరంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. It is not just bragging about how you are a born Christian. నువ్వు పుట్టుక క్రైస్తవుడిగా ఎలాగా కార్యాలు జరిగిస్తూ వస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు అన్నది కాదు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. Not bragging that you are going to church every week. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నానని గొప్పలు చెప్పుకోవడం కాదు, అతిశయించడం కాదు. Not bragging that you are listening to every sermon online, offline, inline, outline, everywhere. ఆన్లైన్, ఆఫ్లైన్, ఇన్లైన్, అవుట్లైన్ అన్ని ప్రసంగాలు నేను వింటున్నానని నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు. How much have you obeyed? మరి నువ్వు ఎంతవరకు లోబడుతున్నావు, ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు? How many words have you obeyed? ఎన్ని మాటలకు నువ్వు విధేయత చూపించావు? Lord, ప్రభువా, give me a heart to obey. లోబడే విధేయత చూపే హృదయం నాకు దయచేయి నాయనా. Shall we all stand up in the presence of God? ప్రభు సన్నిధానంలో అందరం లేచి నిలబడదామా? Obedience is better than sacrifice. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. Lord, give me a heart to obey you. ప్రభువా, నీకు లోబడే మనసు నాకు దయచేయి, అట్టి హృదయం నాకు దయచేయి. All eyes closed and heads bowed. అందరూ కళ్ళు మూసుకొని ఉంటుండగా, తలలు వంచి ఉంటుండగా, Lord, ప్రభువా, I am willing to obey you. నేను విధేయత చూపడానికి, నీకు విధేయత చూపడానికి నేను ఇష్టపడుచున్నాను, సమ్మతిస్తున్నాను. I want to be like the wise man who built his house on the rock. ఆ బండ మీద ఇంటిని కట్టుకున్నటువంటి ఆ బుద్ధిమంతుని పోలి ఉండాలని నేను కోరుచున్నానయ్యా. I want to be like that man who was able to withstand all the kinds of troubles he faced in his life. అతని జీవితంలో ఎదుర్కొన్న అన్ని విధాలైనటువంటి ఆ కష్టాలు, శ్రమలలో పడిపోకుండా నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి వంటి వ్యక్తిగా నేను ఉండాలని I want ఆశపడుతున్నాను. my house to stand not just for myself, even for my generations as well. నా ఇల్లు కేవలం నా కొరకు మాత్రమే నిలిచి ఉండడం కాదయ్యా, రాబోతున్న అనేక నా తర్వాత రాబోతున్న అనేక తరాలకు అది నిలిచి ఉండే విధంగా నేను ఉండాలని కోరుచున్నాను. I want my family to be blessed. నా కుటుంబం ఆశీర్వదించబడాలని I want కోరుచున్నాను. my children to be blessed. నా బిడ్డలు ఆశీర్వదించబడాలని కోరుచున్నాను. I want my generation to be blessed. నా తల్లులు దీవించబడాలని కోరుచున్నానయ్యా. And all of that is based on your obedience to God. అదంతా కూడా నీ యొక్క దేవునికి నువ్వు విధేయత చూపించే దానిపై ఆధారపడి ఉంటుంది. How many times the Lord has warned us? ఎన్నెన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరించాడు. How many times he has gently called us? ఎన్నిసార్లు మృదువుగా ఆయన మనల్ని పిలిచాడు. How many times he pointed out our mistakes? మరి ఎన్నిసార్లు మన పాపములను ఆయన ఎత్తి చూపించాడు. But how many times we have hardened our hearts? ఎన్నిసార్లు మన హృదయాలను మనం కఠినం చేసుకున్నాం.
How many times our necks have become stiff? ఎన్నిసార్లు మనం మెడవంచని కఠినంగా మిగిలిపోయాం. No matter how beautifully the flutist will play, the snakes would be deaf in their ears. మరి ఆ యొక్క నాదస్వరం ఎంత సుందరంగా అది వాయించబడుతున్నప్పటికీ ఒకవేళ పాములు అవి చెవిటిగా ఉంటే అవి వినలేవు. Are our lives like that? మన జీవితాలు అలాగ ఉన్నాయా? Or are we willing to listen? లేదా మనము వినడానికి లోబడటానికి ఇష్టపడుతున్నామా? Lord, ప్రభువా, change my heart today. ఈరోజు నా హృదయాన్ని మార్చు నాయనా. I want to commit my life today. నా జీవితాన్ని ఈరోజు నీకు సమర్పించుకోవాలని కోరుచున్నాను. Enough of running away. ఇక పారిపోతున్నటువంటి స్థితి చాలయ్యా. Enough of delaying. ఆలస్యం చేస్తున్నటువంటి స్థితి చాలు నాయనా. Enough of walking in my own counsel. నా సొంత ఆలోచన చొప్పున నడిచిన స్థితి నాకు ఇక చాలు నాయనా. Give me a heart of obedience. విధేయతతో కూడిన మనసు, హృదయం నాకు దయచేయి. Pastor, I have never lived a life of obedience. పాస్టర్ గారు, నేను ఎన్నడూ ఒక్కసారి కూడా విధేయతతో కూడిన జీవితాన్ని నేను జీవించలేదు. I hear lot of messages, ఎన్నెన్నో సందేశాలు, వర్తమానాలు వింటూ వచ్చాను, but my heart is very hard. కానీ నా హృదయం చాలా కఠినంగా ఉంది. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, a broken and contrite heart you will not despise. విరిగి నలిగిన హృదయంను ఆయన ఏమాత్రము అలక్ష్యం చెయ్యం. Lord, ప్రభువా, help me to obey. నేను లోబడుటకు నాకు సహాయం చేయి. విధేయత చూపుటకు సహాయం చేయి. Help me to obey. విధేయత చూపుటకు సహాయం చేయి. Today I commit myself to you. ఈరోజు నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. I obey your word. నీ వాక్యానికి నేను లోబడుచున్నాను. I obey your warnings. నీ హెచ్చరికలకు నేను లోబడుచున్నాను. I obey your will. నీ చిత్తానికి నేను లోబడతానయ్యా. How many of you have listened to the voice of God today? ఈరోజు మీలో ఎంతమంది దేవుని స్వరం విని ఉన్నారు? How many of you want to commit your life for obedience to God today? ఆ విన్న దేవుని స్వరానికి స్పందనగా ఈరోజు ఎంతమంది మా జీవితాలను ప్రభుకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నాము? When all eyes are closed, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఉంటుండగా lift up your right hand to God and say, అటువంటి వారు ఎవరైతే సమ్మతిని తెలియపరచాలని కోరుకుంటున్నారో అలాంటి వారు మీ కుడి చేయి పైకెత్తి Lord, చెప్పండి, I will obey you. ప్రభువా, నేను నీకు లోబడతాను, విధేయత I will చూపిస్తానయ్యా, obey you. నీకు లోబడతానయ్యా, I will follow your word. నీ వాక్యాన్ని నేను వెంబడిస్తానయ్యా, I will follow your word. నీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, I will never stand against you. నీకు విరోధంగా నేను నిలబడనయ్యా. Whatever you say, నువ్వు ఏది చెప్పినా గాని, whatever you ask me, నువ్వు ఏమి నన్ను అడిగినా గాని I will obey. నేను లోబడతానయ్యా. Wherever you lead me to go, I will go. నీవు నన్ను ఎక్కడికి వెళ్ళటానికి నడిపిస్తావో నేను వెళ్ళటానికి ఇష్టపడతానయ్యా. Not my will, but your will. నా చిత్తం కాదు, నీ చిత్తమే. Teach me obedience. నాయన, నాకు విధేయత నేర్పించండి నాయన. Teach me obedience. విధేయత నేర్పించండి తండ్రి. Lift up your hand to God and praise Him. మీ చేతులు ప్రభు తట్టుకు పైకెత్తి ఆయనను స్తుతించండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా నీకు Thank you, వందనాలు. Jesus. యేసు నీకు వందనాలు. Today I commit myself to you. ఈ రోజు నన్ను నేను నీకు I సమర్పించుకుంటున్నాను. submit myself to you. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. Let your perfect will be fulfilled in my life. నీ సంపూర్ణ చిత్తం, నీ పరిపూర్ణ చిత్తం నా జీవితంలో నెరవేరును గాక. Let your will be fulfilled in my life. నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించును గాక. Hallelujah. హల్లెలూయా. Consecrate me, Lord. ప్రభువా, నన్ను ప్రతిష్ఠించండి నాయన. Consecrate me, Lord. నన్ను ప్రతిష్ఠించండి నాయన. Let me follow your will. నీ చిత్తానికి నేను వెంబడించి లోబడే విధంగా ఉండుటకు సహాయం Thank you, చేయి. Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Lord. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ సమర్పించుకుందాం. ప్రభువానికి లోబడ్డానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఇన్ని రోజులు ఎన్నోసార్లు విన్నాను నీ వాక్యాన్ని, కానీ లోబడే మనసు నాకు లేదయ్యా.